నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. సాధిస్తాం స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈరోజు భారత ముద్దుబిడ్డ ఎవరి పేరు చెప్తే యువకుల్లో ఉత్సాహం వస్తుందో ఆయన ఆశయాలతో జీవించాలనుకుంటారు. అలాంటి మహనీయుడు స్వామి వివేకానంద గారి పుట్టినరోజు భారతదేశంలో యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద గారికి పూలమాలలు వేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సోదరులారా, భారతదేశంలో అనేక మంది మన యొక్క దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మన యొక్క దేశం బ్రిటిష్ వాళ్ళ ఒక పరిపాలన వారి యొక్క గోరల్లో ఇరుకున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశం ఒక బ్రిటిష్ వాళ్ళకు బానిసగా బతుకుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జనాలంతా బానిసులు అన్నటువంటి తరుణంలో ఒక శ్రీకాకుళంలో అక్కడ ఒక రౌండ్ ఈరోజు కదిరి పట్టణ బీజేపీ శాఖ తరపున కదిరిలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వామి వివేకానంద జీవిత చరిత్ర యువతకు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాయకము. స్వామి వివేకానంద 1863లో జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించడం జరిగింది. ఆయన 1883లో ఆర్య సమాజ్లో బ్రహ్మ సమాజ్లో ఆయన చదువు కొనసాగించడం జరిగింది. పురాణాల పట్ల రామాయణం పట్ల మహాభారతం పట్ల తను ఎంతో మక్కువ చూపించి దానిలో అవపోసన పట్టి దేశ విదేశాలలో సైతం ఆయన స్పీచ్లతో ఎంతోమందిని ఉరువుతలు ఊగించిన వ్యక్తి. ఆయన స్ఫూర్తి ప్రదాయకము. దానికి గౌరవంగా భారత ప్రభుత్వము జాతీయ యువజన దినోత్సవంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇదెంతో స్ఫూర్తి ప్రదాయకం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కదిరి బీజేపీ నగర శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ యువకులందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బలమే జీవనం బలహీనతే మరణం అనేటువంటి ఒక కొటేషన్ తోటి ప్రపంచాన్ని అందరికీ కూడా మేల్కొన్నటువంటి స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శం. అలాంటి యువకులకి ఈరోజు జనవరి 12న దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం యువజన దినోత్సవం చేస్తున్నది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్వామి వివేకానంద యొక్క జయంతిని చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా తెలియజేయడం జరిగింది. అందరి పని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వివేకానందని యువకులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ స్వామి వివేకానంద యొక్క రచనలను, స్వామి వివేకానంద యొక్క ఆలోచనలు, స్వామి వివేకానంద యొక్క చూసిన మార్గాన్ని మనందరూ కూడా పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ తరఫున స్వామి వివేకానంద వారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని మన యువత కావచ్చు ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ కదిరి భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో
స్వామి వివేకానంద గారి 162వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా సుసంపన్నంగా విరజిల్లాల్సినటువంటి భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి రోజుల్లో భారతీయులంతా నిరాశ నిస్పృహలతో చిమ్మ చీకట్లలో నలిగిపోతున్న రోజులు. అలాంటి సమయంలో సూర్యుడు కొత్త రూపంలో ఉదయించాడా అన్నట్టుగా కలకత్తా నగరంలో 1863 జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారు జన్మించారు. కళ్ళల్లో భయం అనేటువంటి లేదో, ముఖమంతా తేజస్సుతో, గంభీరమైన స్వరంతో, బలిష్టమైన శరీరంతో భారతీయులందరినీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం స్వామి వివేకానంద గారి విగ్రహం వద్ద బీసీ మహాజన సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానందని యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రతిష్టతను, భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పినటువంటి మహనీయుడు, ప్రాచీన యోగి స్వామి వివేకానందుని యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన విధానాన్ని మనకు తన యొక్క సూక్తుల ద్వారా, ప్రవచనాల ద్వారా యువతను మేల్కొల్పే విధంగా, యువతను చైతన్య కొల్పే విధంగా ఆయన మాటలు ఇప్పటికీ భారతదేశం యొక్క యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచ మహాసభలు జరిగినటువంటి ఆ కాలంలో చికాగోకు ఈయన వెళ్ళడం జరిగింది. ఈయన వెళ్ళడానికి కారణం కూడా హిందూ మతాన్ని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని వ్యాప్తిపరిచేందుకు. అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా ఈరోజు స్వామి వివేకానంద గారి యొక్క జయంతి జనవరి 12వ తేదీన. మరి మేము బీసీ మహాజన సమితి, బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి, మరి మా ఆర్గనైజింగ్ తరఫున ప్రతి ఏటా కూడా మా శక్తి మేరకు స్వామివారి యొక్క ఏదైతే జయంతి ఉత్సవం అనేటువంటిది, జయంతి ఈరోజు ఆయన చిత్రపటానికి మునుపు అయితే చిత్రపటానికి పులహారం వేయడం, మరి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ విగ్రహానికి పులహారం వేయడం, మరి ఇది కొనసాగుతూ వస్తుంది. మరి దేనికంటే ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, అనేక కులాలు, అనేక మతాలు, అనేకమైనటువంటి సంస్కృతులు, అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశం అన్నీ కూడా కలిగలిపే. అందుకనే భారతదేశాన్ని ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని సగర్వంగా చెప్పుకోవచ్చు. దీనికంతా కూడా ఆద్యులు, పూజ్యులుగా మరి మహనీయులు, మహాపురుషులు చాలామంది ఉన్నారు. మరి ఆ కోవకు చెందిన కొనసాగిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను, కొనసాగిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను, కొనసాగిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను, సాధిస్తాం స్వామి వివేకానంద గారి ఆశయాలను, సాధిస్తాం స్వామి వివేకానంద గారి ఆశయాలను, భారత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద గారి ఆశయాలను, భారత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద గారి ఆశయాలను, ఆదర్శవంతుడు స్వామి వివేకానంద గారి ఆశయాలను